ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ నాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ప్రశ్నాపత్రాల్లో ఉన్న సోషల్ మెథడాలజీ బిట్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. మన గత క్లాసెస్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో మరి హెచ్జిటిలో సెకండరీ గ్రేడ్ టీచర్స్లో మరి దాదాపుగా 6 బిట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈవీఎస్ నుంచి. మరి 6 బిట్లు ఎలా ఉన్నాయి, వాటి గురించిన విషయాలను డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ బిట్స్ అనేవి మనకి చాలా ఉపయోగకరం. మనకి వచ్చేటువంటి ఎగ్జామినేషన్స్లో బిట్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది, మనం ఎలా సన్నద్ధం కావాలని ఈ బిట్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా గత ప్రశ్నాపత్రాల సరళిని అర్థం చేసుకుంటే ఈజీగా సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సరే, క్లాస్లోకి వెళ్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 145. ఇది మనకి 2 జూన్ 2024లో ఇచ్చినటువంటి పేపర్ అన్నమాట. 2 జూన్ జరిగినటువంటి పేపర్ ఎస్జిటి వారికి మొత్తం 6 బిట్స్ ఇచ్చాడు. 145 చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది హోల్ క్లాస్ యాక్టివిటీ ఈజ్. మరి ఈ కింది వాటిలో మొత్తం తరగతి గది కూర్చోడానికి సంబంధించిన ఉత్తమ ఉదాహరణ ఏంటి? ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. వీటిలో మనకి ఏ యాక్టివిటీని మనం కల్పిస్తే పిల్లవాడు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఉన్నటువంటి 4 అనేదాన్ని మనం ఆలోచించాలి. ఎప్పుడైనా కూడా ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు దేని ద్వారా పిల్లవాడు బాగా ఎక్కువ నేర్చుకుంటాడు అనేది ఆలోచించాలి. నెక్స్ట్ ఏది సింపుల్గా ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ మనం చూద్దాం, పార్టిసిపేషన్ ఇన్ ఫీల్డ్ ట్రిప్ అంటే క్షేత్ర పర్యటనలో పాల్గొనడం. అంటే తరగతి మొత్తం కృత్యానికి సంబంధించింది. తరగతి గది మొత్తం పాల్గొనాలి దాంట్లో. అంటే దేనికి సంబంధించింది అడిగాడు. క్షేత్ర పర్యటనలో పాల్గొనడం అన్నాడు. పుస్తక పఠనం చేయడం. ఓకే, పుస్తక పఠనం కూడా చేయొచ్చు. తరగతి గది మొత్తం పుస్తక పఠనం కూడా చేయొచ్చు. అభిప్రాయాలను వ్యక్తీకరించడం, ఇది కూడా చేయొచ్చు. ప్రజల జీవనశైలి తెలుపు చాట్ను, ఇది కూడా చేయొచ్చు. ఇవి కూడా అన్నీ చేయొచ్చు. అన్నీ కూడా క్షేత్ర పఠన పాల్గొంటే అన్నీ కూడా చేయాల్సినట్టు పనులే. పుస్తక పఠనం కూడా గ్రూప్ యాక్టివిటీ ఇవ్వచ్చు. చార్ట్ తయారు చేయమని చెప్పచ్చు. అభిప్రాయాలు వ్యక్తీకరణ చేయమని చెప్పచ్చు. కాకపోతే వీటన్నిటి ద్వారా ఈ 3 రకాల యాక్టివిటీస్ ద్వారా వచ్చేటువంటి అభ్యసనం ఏదైతే ఉందో, లెర్నింగ్ ఏదైతే ఉందో, ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఈ 3 యాక్టివిటీస్ ద్వారా వచ్చేటువంటి లెర్నింగ్ తక్కువగా ఉంటుంది. మనం దగ్గరలో ఉన్న క్షేత్ర పర్యటన ఏంటి? ఫీల్డ్ ట్రిప్ అంటాం. ఫీల్డ్ ట్రిప్ అంటే ఏంటి? ఓకే, దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలను సందర్శించడం. దగ్గరలో ఉన్న గుడి కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ఆఫీస్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ కావచ్చు, దగ్గరలో ఉన్న బ్యాంక్ కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలు కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ప్రజల ఇళ్ళు కావచ్చు. ఓకే, వీటిని పరిశీలించడం అనమాట. అంటే తద్వారా విద్యార్థికి ఏం కలుగుతుంది? క్షేత్రపై పాల్గొనడం వల్ల ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. మరి ఇక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్లో పుస్తక పఠనం చేయడం ద్వారా కూడా అభిప్రాయాలు వ్యక్తీకరించడం కానీ, ప్రజల జీవనశైలి తెలుపు చాట్ను రూపొందించడం కానీ, వీటి ద్వారా మరి దీంట్లో జరిగిన ప్రత్యక్ష అనుభవాలు కలవన్నమాట. దీని ద్వారా వచ్చేటువంటి అభ్యసనం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అది ఇంకా విద్యార్థి ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి క్షేత్ర పర్యటనలో పాల్గొనడం అనేది కరెక్ట్గా ఉంది. ఓకే, మిగతాయి కూడా ఉన్నాయి, కానీ దీని ద్వారా ఎక్కువ అభ్యసనం జరుగుతుంది. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉండదు చూద్దాం. 146. Identify the method which is not based on the principle of learning by doing. Learning by doing అంటేనే మనకి ప్రాజెక్ట్ మెథడ్ వస్తుంది సాధారణంగా. అంటే ఏదైనా కూడా పని చేస్తూ నేర్చుకోవడం, ఎక్కడ యాక్టివిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ సంబంధం లేనిది ఏందని అడుగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో మనకి బోధనా పద్ధతుల మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇలాంటి బిట్స్ కూడా అడుగుతుంటాడు. ఇక్కడ సమస్యా పరిష్కార పద్ధతిలో కూడా ఇక్కడ ఏం చేస్తాం? సమస్యా పరిష్కార పద్ధతిలో విద్యార్థి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమస్యా పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమస్యా పరిష్కార మార్గాలు కనుక్కునే క్రమంలో అనేక రకాల పుస్తకాలని అధ్యయనం చేస్తాడు. అనేక రకాల పుస్తకాల నుంచి సమాచారం సేకరిస్తాడు.
ఓకే, సమస్య పరిష్కార మార్గాలు ఆలోచిస్తాడు. ఓకే, ఆ పరిష్కార మార్గాలు రాస్తాడు. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చదవడం ద్వారా అభ్యాసం జరుగుతుంది. ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది అనమాట. బుక్స్ గ్యాదర్ చేయడం కావచ్చు, బుక్స్లో ఇన్ఫర్మేషన్ చదవటం కావచ్చు, ఆ సమాచారం సేకరించడం కావచ్చు, ఆలోచించడం కావచ్చు, విశ్లేషించడం కావచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి సమస్య పరిష్కార పద్ధతులు దొరుకుతాయి. అలాగే ప్రకటన పద్ధతి అంటే మనకు తెలిసిందే, దీని మెయిన్ ప్రిన్సిపలే లెర్నింగ్ బై డూయింగ్ అనేది ప్రకటన పద్ధతి లేక ప్రాజెక్ట్ పద్ధతి యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఏదో ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించిన విద్యార్థులు పూర్తిగా ఓకే అక్కడ సర్వే చేసి ఒక సంబంధిత పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా పనిచేస్తూ నేర్చుకోవడం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉందని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అలాగే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ మెథడ్లో ఇక్కడ కూడా పని జరుగుతుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ ఏం పని జరుగుతుంది? ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఎవరు చేస్తారా అంటే టీచర్ చేస్తాడు. ఉపన్యాస ప్రదర్శన ఎవరు చేస్తారంటే టీచర్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ పని చేస్తూ నేర్చుకోవడం అనేది విద్యార్థులకు ఉండదు. ఇది పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ప్రయోగశాల పద్ధతిలో లెబొరేటరీ మెథడ్లో మరి ఇక్కడ విద్యార్థి అనేక రకాల ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా 3 పద్ధతులన్నీ కూడా పనిచేస్తూ నేర్చుకోవడం అనే దానికి సంబంధించినవి. ఓన్లీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఓకే పని చేయడం అనేది ఇక్కడ ఉండదు. కేవలం వినటం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు, చూడటం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు, పరిశీలన చేయడం ద్వారా నేర్చుకుంటారు పిల్లలు అనమాట. ఇవన్నీ కూడా చేసేది ఆ యొక్క ప్రయోగం చేసేది ఎవరంటే అక్కడ మాట్లాడేది ఎవరంటే ప్రయోగం చేస్తూ మాట్లాడేది ఎవరంటే ఉపాధ్యాయుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది రెండోది అనమాట. రైట్, మూడోది చూద్దాం. 147లో ఐడెంటిఫై ద నాన్ ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్ అమాంగ్ ద ఫాలోయింగ్. నాన్ ప్రొజెక్టెడ్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ప్రొజెక్టెడ్ ఉన్నాయి, నాన్ ప్రొజెక్టెడ్ ఉన్నాయి. ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అంటే ఏంటి? ఓకే, ప్రొజెక్టర్ సహాయంతో మనము అందులో సమాచారం చూడడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అంటాం. అంటే ఈ యొక్క డివైజెస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సంబంధించిన అంశాలు ఆ ప్రొజెక్టర్లో పెడితే అది స్క్రీన్ మీద అంటే తెర మీద చూడడానికి ఉపయోగించేటువంటి వాటిని ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ ఏమన్నాడు? నాన్ ప్రొజెక్టెడ్. కొన్నిసార్లు ఏంటంటే మనకి తెలుగులో అర్థం కాదు, ఈ కింద వాటి ప్రదర్శనకు ఉపయోగించబడిన బోధన తప్పనిసరిగా మనం ఇంగ్లీష్ వర్షన్ తీసుకోవాలి. ఓకే, ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ వర్షనే ఫైనలైజ్ చేస్తాడు, తెలుగు వర్షన్ పట్టించుకోడు, ఇంగ్లీష్ వర్షనే ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి 2 మనకి అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ అడిగింది నాన్ ప్రొజెక్టివ్ అనమాట. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. స్లైడ్ తప్పనిసరిగా ఇది ప్రొజెక్ట్లో పెట్టాల్సిందే. చిన్నపాటి ఫిల్మ్ను మనం స్లైడ్ అంటాం. ఆ ఫిల్మ్లో ఉన్న సమాచారం మనకు తెలియాలంటే తప్పనిసరిగా ప్రొజెక్ట్లో పెట్టాల్సిందే. అలాగే బ్లాక్ బోర్డ్ ఇది ప్రొజెక్ట్లో పెట్టేది కాదు, ఇది వ్రాతపూర్వకమైనటువంటి బల్ల అనమాట. వ్రాతపూర్వకమైనటువంటి బల్ల. ఓకే, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్ అనమాట. నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. అలాగే ఎపిడయాస్కోప్. ఓకే, ఎపిడయాస్కోప్లో కూడా మనము కొన్ని రకాల అంశాలని మన ఎపిడయాస్కోప్తో చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఫిల్మ్ స్ట్రిప్, ఫిల్మ్ల వరుసని మనం ఫిల్మ్ స్ట్రిప్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ప్రొజెక్టెడ్ అంటే ప్రొజెక్టివ్ ఎయిడ్స్ అనమాట. ఇవన్నీ కూడా నల్లబల్ అనేది నాన్ ప్రొజెక్టివ్ ఎయిడ్. మన టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి బిట్ అడిగాడు. టీచింగ్ ఎయిడ్ క్లాసిఫికేషన్ నుంచి ఇక్కడ బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ 148 చూడండి. The achieve the objectives of environmental studies at a primary level, National Curriculum Framework 2005 suggested the following principles of teaching. మరి NCEP 2005 EVS సంబంధించి ఏం చెప్పింది అనే దానికి సంబంధించి ఇక్కడ అడిగాడు. ఓకే, ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం యొక్క లక్ష్యాలను సాధించగాను జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఈ కింది బోధనా సూత్రాలు సూచించింది. విద్యా సాంకేతిక సమాచార జ్ఞానాన్ని పాఠ్యాంశాలకు వినియోగించాలి, తప్పనిసరిగా వినియోగించాల్సిందే చెప్పింది ఇది. ఉపాధ్యాయుడు తన సృజనాత్మక ఆలోచనతో వినూత్న కృత్యాలను రూపొందించి ఇది అన్ని చోట్ల పాజిటివ్ ఉన్నాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఐసిటీని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఉపాధ్యాయుడు కొన్ని వినూత్నమైన కృత్యాలని క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. అలాగే పరిసరాలు అనే విషయాన్ని మొత్తంగా హోలిస్టిక్గా కాకుండా విడిభాగాలను ఇక్కడ అంతకుముందు మనకి EVS 1 EVS 2 అనేది ఉండే అనమాట. EVS 2 ఉండేవి. ఇప్పుడు EVS 1 EVS 2 అకార్డింగ్ టు 2005 ప్రకారం రెండింటిని కలిపి ఒక బుక్ గానే చేశారు. 2 కలపాలి. ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని సాంఘిక పర్యావరణము, అలాగే సాంఘిక పర్యావరణాన్ని ఓకే, అలాగే సైన్స్ సంబంధించినటువంటి పర్యావరణం, సహజ పర్యావరణం 2 ఒకే విధంగా మనం చూడకూడదు.
రెండు ఒకే విధంగా మనం చూడకూడదు, రెండు కలిపే మనం చూడాలి, రెండు కలిసే ఉన్నాయని చెప్పేసి ఎన్సెట్ 2005 ఓకే రెండు ఇప్పుడు కలిపి ఒక బుక్కే తయారు చేసింది. అంతకుముందుకు మనకి రెండు బుక్లు ఈవీఎస్ 1 అంటే సోషల్ స్టడీస్ ఉండేది, ఈవీఎస్ 2 అంటే సైన్స్ ఉండేది. సైన్స్ సోషల్ స్టడీస్ రెండు వీడియో సాంఘిక పరిసరాలు ఓకే సామాన్య పరిసరాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఒకే విధంగా చూడాలి కానీ విడివిడిగా చూడకూడదని చెప్పేసి ఎన్సెట్ భావించింది. దీనికి సంబంధించే మనకి న్యూ టెక్స్ట్ బుక్ కూడా మరి ప్రాథమిక స్థాయిలో రెండు కలిపి ఒక పుస్తకంగా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది తప్పు అనమాట. హోలిస్టిక్గా విడిభాగాలుగా చూడాలి అనే తప్పు, హోలిస్టిక్గా చూడాలనేది కరెక్ట్ అనమాట. హోలిస్టిక్గా చూడాలనేది కరెక్ట్. కాబట్టి ఏబీ మాత్రమే కరెక్ట్గా ఉన్నాయి, ఏబీ మాత్రమే కరెక్ట్గా ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత చూడండి క్వశ్చన్ నెంబర్ 149 చూద్దాం. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు పిక్చర్ అండ్ మ్యాప్. సో పిక్చర్ అండ్ మ్యాప్ మరి పిక్చర్ సంబంధించి మ్యాప్ సంబంధించి ఏది కరెక్ట్గా ఉందని చెప్పేసి అడిగాడు. చిత్రంలో పలు అంశాలు ఒకేసారి చూడవచ్చు, ఒక చిత్రంలో ఒక అంశం మాత్రమే మనం చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ దిక్కులు, స్కేలు, అక్షాంశాలు, రేఖాంశాలు, సూచికలు వంటి ప్రామాణిక ఆధార పటాలు తయారు చేయబడతాయి. ఎస్, మనకి పటానికి ఒక భాష ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దిక్కులు, స్కేలు ఓకే, అలాగే సంకేతాలు, సింబల్స్ ఓకే, సింబల్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి డైరెక్షన్స్, స్కేలు ఓకే, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి పటానికి సంబంధించి తప్పనిసరిగా ఉండాలి. చిత్రంలో వాస్తవాలు వాటిని గీచే ఎస్, ఆ చిత్రం అనేది ఎంతమందికి రియాలిటీ ఏం తెలియజేస్తుంది అనేది గీచాన్ని బట్టి ఉంటుంది అనమాట. గీసే అతను బట్టి డిపెండ్ అయి ఉంటుంది, కరెక్టే. సో కాబట్టి బీసీ అనేది కరెక్ట్గా ఉంది, బీసీ అనేది మనకి కరెక్ట్గా ఉన్నటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. చివరి క్వశ్చన్ చూద్దాం. సో గ్రామం యొక్క డయోరమా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి టీచింగ్ ఎయిడ్స్ నుండి 2-3 బిట్లు అడిగాడు ఈ పేపర్లో. టీచింగ్ ఎయిడ్స్ నుండి వచ్చినాయి అనమాట. అన్నది ఎడ్గర్డే నమోసింగ్లో ఈ అనుభవానికి డయోరమా అనేది ఏంటి? త్రిమితీయ సాధనం, అంటే అదొక మోడల్, అదొక నమూనా. సో కాబట్టి నమూనాలు ఎలాంటి అనుభవాలు కల్పిస్తాయి అంటే ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు కల్పిస్తాయి అనమాట. ఎలాంటి అనుభవాలు కల్పిస్తాయి? కల్పిత అనుభవాలు కల్పిస్తాయి. నమూనాల ద్వారా వచ్చే అనుభవం కల్పిత అనుభవం. ఎడ్గర్డే నమోసింగ్లో ఎక్కడుంది? ఓకే, మనం తీసుకున్న 2వ దాంట్లో ఉంది. ఇక్కడ చూడండి ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఇది 5వ ప్లేస్లో ఉందన్నమాట. ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు 1వ ప్లేస్లో ఉంది, కల్పిత అనుభవాలు 2వ ప్లేస్లో ఉంది. ఓకే, ప్రదర్శనలు 4వ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుంటే ఇవి మనకి ఎడ్గర్డే నమోసింగ్ గురించి అవటం అంటే ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట బిట్. ఇది అర్థం కావాలంటే కొంతగా మనం డెప్త్గా స్టడీ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇవి మనకి టెట్కి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి అడిగినటువంటి 6 బిట్స్ అనమాట. 6 మాటలకి 6 బిట్స్ ఆడటం అనేది జరిగింది ఈవీఎస్ సంబంధించి. ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి, ఇవి కూడా సోషల్ మీడియా సంబంధించి. కాబట్టి మన ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఓకే, వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ బిట్స్ని కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. అలాగే ఈ బిట్స్ అనేవి ఎస్జిటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా మరి ఈ విషయాలు తెలుసుకొని మరి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మరొక వీడియోస్తో మరొక పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.